హలో ఫ్రెండ్స్, టెక్పీడియా ఛానల్కి స్వాగతం. మీ అందరికీ తెలిసే ఉంటుంది, ఫిబ్రవరి 1 నుంచి డిటిహెచ్ అండ్ కేబుల్కి సంబంధించిన కొత్త రూల్స్ అప్లై అవనున్నాయి. సో అప్పటి నుంచి కూడా ఛానల్స్కి సంబంధించి లేదా బొకేకి సంబంధించి కొత్త ప్రైసెస్ అన్నీ కూడా ఇంప్లిమెంట్ అవుతాయి. ఈ లోపే మీరు ఆ ఛానల్స్ అన్నీ కూడా ఎంచుకోవాల్సి ఉంటుంది. అయితే చాలామందికి ఉన్న డౌట్స్ ఏంటంటే, ఇండివిజువల్ ఛానల్కి ఎంత రేట్ పడుతుంది, అంతేకాకుండా బొకే తీసుకుంటే ఎంత ప్రైస్ పడుతుంది, ఇవి కాకుండా ఫ్రీ టు ఎయిర్ ఛానల్స్ ఎన్ని ఉన్నాయి, అసలు ఏమున్నాయని దానికి సంబంధించిన వివరాలన్నీ కూడా ఇప్పుడు మనం చూద్దాం. ఇక మీరు ఇప్పుడు స్క్రీన్ పై చూస్తున్నారు కదా, మీకు ఒక వెబ్సైట్ ఓపెన్ అయ్యి కనిపిస్తుంది. ఇక్కడ మీరు గమనించినట్టయితే మనకి డీటెయిల్స్ అన్ని కూడా చాలా క్లియర్ గా ఇవ్వడం జరిగింది. యాక్చువల్ గా మీరు ఇండివిజువల్ గా ఒక్కొక్క బ్రాడ్కాస్టర్ కి సంబంధించిన వెబ్సైట్ లోకి వెళ్ళినట్టయితే మీరు చాలా వెబ్సైట్స్ ఓపెన్ చేయవలసి ఉంటుంది, డీటెయిల్స్ అన్ని కూడా గ్యాదర్ చేయవలసి ఉంటుంది. కానీ ట్రాయ్ ఏం చేసిందంటే మొత్తం డీటెయిల్స్ అన్ని కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. కానీ నేను ఇంతకుముందు డిటిహెచ్కి సంబంధించిన వీడియో చేసినప్పుడు చాలా ఎక్కువ మంది అడిగిన డౌట్ ఏంటంటే, ఫ్రీ టు ఎయిర్ ఛానల్స్ ఎన్ని, ఆ లిస్ట్ అంతా ఎక్కడ ఉంది అని. అప్పుడే నేను మన టెలిగ్రామ్ గ్రూప్లో కూడా షేర్ చేసినట్టు నా గుర్తు. ఎనీవే ఇక్కడ కూడా మనకు డీటెయిల్స్ ఇవ్వడం జరిగింది. మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, ఫ్రీ టు ఎయిర్ ఛానల్స్ అని ఉన్నాయి. ఇక్కడ క్లిక్ చేస్తే చాలు మనకి మినిమం ఛార్జ్ 130 రూపీస్ ప్లస్ జిఎస్టీ పే చేస్తాం కదా, ఆ విధంగా పే చేసినట్టయితే కొన్ని మనకి ఫ్రీ ఛానల్స్ ఇస్తారు. మొత్తం 100 ఛానల్స్ అనమాట. అందులో కొన్ని దూరదర్శన్కి సంబంధించిన ఛానల్స్ ఉంటాయి. అవి కాకుండా మిగతా ఛానల్స్ అన్నీ కూడా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. దానికి సంబంధించిన లిస్ట్ అంతా కూడా ఇక్కడ ఉంది. మీరు టాప్లో చూస్తున్నారు కదా, షో 10 ఎంట్రీస్ అని ఉంది. మీరు ఇక్కడ క్లిక్ చేసి 100 సెలెక్ట్ చేసుకున్నట్టయితే మీకు ఎక్కువ డీటెయిల్స్ ఒకేసారి కనిపిస్తాయి. మీరు నెక్స్ట్ పేజ్కి వెళ్ళాలంటే 2, 3, 4, 5 ఉన్నాయి కదా, ఇక్కడ క్లిక్ చేయొచ్చు. మొత్తం మీద ఫ్రీ టు ఎయిర్ ఛానల్స్ మీరు గమనించినట్టయితే 535 ఎంట్రీస్ ఉన్నాయి. అంటే 535 ఫ్రీ టు ఎయిర్ ఛానల్స్ ఉన్నాయి. మీరు మినిమం ఛార్జ్ మాత్రమే పే చేద్దాం అనుకుంటే ఈ లిస్ట్లోంచి ఛానల్స్ మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. అయితే ఇవి మాత్రమే చూస్తే మనకు పెద్దగా ఎంటర్టైన్మెంట్ ఉండదు కాబట్టి చాలామంది పే ఛానల్స్ కూడా తీసుకునే అవకాశం ఉంది. మీకు పే ఛానల్స్కి సంబంధించిన డీటెయిల్స్ కావాలనుకుంటే ఇక్కడే మనకి పే ఛానల్ అని కూడా ఉంది. ఇక్కడ క్లిక్ చేశారంటే చాలు మొత్తం పే ఛానల్స్కి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా వస్తాయి. ఇక్కడ చూస్తున్నారు కదా, పే ఛానల్ కాబట్టి ఇండివిజువల్ ఛానల్కి ఎంత ప్రైస్ మనం పే చేయాలి అనే వివరాలు కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. మనకి 50 పైస్, 25 పైస్ ఇలాంటి తక్కువ రేట్ ఛానల్స్ కూడా ఉన్నాయి. ఇక్కడ కూడా సేమ్. మీరు ఎక్కువ ఛానల్స్ ఒకేసారి చూద్దాం అనుకుంటే 100 దగ్గర క్లిక్ చేయండి. 100 ఛానల్స్ మీకు ఒకేసారి చూపిస్తాయి కాబట్టి మీరు సింపుల్గా ఇక్కడ నుంచి నావిగేట్ చేసి ఏ ఛానల్కి ఎంత ప్రైస్ ఉందో చెక్ చేయొచ్చు. కానీ మనకి ఇక్కడ మరో 2 ఆప్షన్స్ కూడా ఇవ్వడం జరిగింది, ఎక్సెల్ ఇంకా పీడిఎఫ్. పీడిఎఫ్లో మీరు డౌన్లోడ్ చేసిన పెద్దగా ఉపయోగం ఉండదు. మీకు ఎక్సెల్ గురించి ఏమాత్రం ఐడియా ఉన్నా కానీ ఇక్కడ క్లిక్ చేయండి, మీకు ఒక ఎక్సెల్ ఫైల్ డౌన్లోడ్ అయిపోతుంది. డౌన్లోడ్ అయిన తర్వాత మీరు దీన్ని బాగా అనలైజ్ చేయాలి, ఛానల్స్ ఇంకా వాటి ప్రైసెస్కి సంబంధించి మీరు బాగా అనలైజ్ చేయాలనుకుంటే మాత్రం సింపుల్గా మీరు కాలమ్స్ అన్ని కూడా సెలెక్ట్ చేయండి. తర్వాత డేటాలోకి వెళ్ళండి, ఇక్కడ ఫిల్టర్ దగ్గర క్లిక్ చేయండి. క్లిక్ చేసినట్టయితే ఫిల్టర్ అప్లై అవుతుంది. అంతేకాకుండా మరికొంత ఈజీగా ఉండడం కోసం ఈ రో ఈ విధంగా సెలెక్ట్ చేసి ఇక్కడికి వ్యూ దగ్గరికి వెళ్ళండి. ఇక్కడ ఫ్రీజ్ పేన్స్ అని ఉంటుంది. ఇక్కడ క్లిక్ చేసి ఫ్రీజ్ పేన్స్ దగ్గర క్లిక్ చేయండి. అంతే, మీకు టాప్ రో ఫ్రీజ్ అయిపోతుంది. ఇప్పుడు మీరు ఈజీగా ఈ డేటా అంతా కూడా అనలైజ్ చేయొచ్చు. మీరు పర్టికులర్ బ్రాడ్కాస్టర్ని సెలెక్ట్ చేయొచ్చు ఇక్కడ నుంచి, లేదా పర్టికులర్ ప్రైస్ సెలెక్ట్ చేయొచ్చు, పర్టికులర్ లాంగ్వేజ్ సెలెక్ట్ చేయొచ్చు. మీకు నచ్చిన విధంగా సెలెక్ట్ చేసుకుని డీటెయిల్స్ అన్ని కూడా ఇక్కడ నుంచి అనలైజ్ చేయొచ్చు. అంత అవసరం లేదనుకుంటే మీరు కేవలం ఈ వెబ్సైట్ మాత్రం ఓపెన్ చేసి ఇక్కడ నుంచి చూడొచ్చు. కానీ నేను మీకు ఎక్సెల్ గురించి చెప్పడం కారణం ఏంటంటే, ఇక్కడ మనకు కావాల్సిన విధంగా ఇన్ఫర్మేషన్ బాగా ఈజీగా సార్ట్ చేసుకోవచ్చు. కాబట్టి మీరు ఏ ఛానల్ కావాలో ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. పర్టికులర్ ఛానల్ మీకు కావాలనుకుంటే ఇక్కడ మీరు ఏదో ఒక మార్క్ చేసుకొని తర్వాత అవి కూడా ఫిల్టర్ చేసుకొని ఎంత ఖర్చు అవుతుంది, ఏం జరుగుతుంది అనే విషయం కూడా మీరు ఈజీగా తెలుసుకోవచ్చు అనమాట. ఇక అదంతా అవసరం లేదనుకుంటే మీరు జస్ట్ ప్రైసెస్ మాత్రం తెలుసుకుందాం అనుకుంటే ఇక్కడికి వచ్చి ఇక్కడ పే ఛానల్ దగ్గర క్లిక్ చేసి డీటెయిల్స్ అన్ని కూడా తెలుసుకోవచ్చు. ఇది కాకుండా మరొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే బొకేస్కి సంబంధించిన డీటెయిల్స్ కూడా ఇక్కడ ఉన్నాయి. మీరు బ్రాడ్కాస్టర్ బొకే అని ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేసినట్టయితే కొన్ని ఛానల్స్ కలిపి మనకి ఒక బొకేలా ఇస్తుంటారు. నార్మల్గా వాటి ప్రైసెస్ కూడా తక్కువగా ఉంటాయన్నమాట. ఇక్కడ మీరు గమనించినట్టయితే ఫస్ట్లో మనకి ఎలాంటి డీటెయిల్స్ కనిపించవు. డీటెయిల్స్ లేవు అనుకోవద్దు. టాప్లో చూస్తున్నారు కదా, సెలెక్ట్ బ్రాడ్కాస్టర్ అని ఉంది. ఇక్కడ క్లిక్ చేసినట్టయితే అన్ని బ్రాడ్కాస్టర్స్కి సంబంధించిన నేమ్స్ కనిపిస్తాయి. ఎగ్జాంపుల్కి మీకు సన్ నెట్వర్క్కి సంబంధించిన డీటెయిల్స్ కావాలనుకుంటే ఇక్కడ క్లిక్ చేయండి. చూస్తున్నారు కదా, తెలుగు ప్రైమ్ హెచ్డి అని ఉంది. ఈ బొకే మీరు తీసుకున్నట్టయితే 75 రూపీస్ పే చేయాలి. వీటిలో ఈ ఛానల్స్ వస్తాయి, కొన్ని హెచ్డి ఛానల్స్ కూడా ఉన్నాయన్నమాట. అలాగే మీరు ప్రైమ్ తీసుకున్నట్టయితే హెచ్డి ఛానల్స్ ఏమి ఉండవు, ఈ ఛానల్స్ అన్నీ కూడా వస్తాయి. మీరు ఇదే నెట్వర్క్ కాదు, మీరు వేరే నెట్వర్క్ సెలెక్ట్ చేస్తే దానికి సంబంధించిన డీటెయిల్స్ కూడా వస్తాయన్నమాట. ఇక్కడ మీరు గమనించినట్టయితే 85 పైసలు పే చేస్తే చాలు మీకు 2 ఛానల్స్ యాడ్ అవుతాయి. ఈ విధంగా ఇక్కడ నుంచి మీరు బొకేస్ అన్నీ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. అన్నీ ఒకేసారి మీరు చూడలేరు కాబట్టి మీకు ఏ బ్రాడ్కాస్టర్ కావాలి అంటే స్టారా, సన్నా, జియా, ఈ విధంగా ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకుని మీ లాంగ్వేజ్ తెలుగు అయితే తెలుగు, తమిళ అయితే తమిళ్, హిందీ అయితే హిందీ, ఇక్కడి నుంచి మొత్తం డీటెయిల్స్ అన్నీ కూడా తెలుసుకోవచ్చు. ఇంతకు ముందులో మనం వేరు వెబ్సైట్స్ ఓపెన్ చేసి డీటెయిల్స్ అన్ని గ్యాదర్ చేసుకోవాల్సిన అవసరం లేదు. మొత్తం అన్ని డీటెయిల్స్ కూడా ఇక్కడే ఉన్నాయి. ఈ వెబ్ పేజ్ లింక్ నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తున్నాను. మీరు అక్కడ క్లిక్ చేస్తే డైరెక్ట్గా ఇదే పేజ్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు గమనించినట్టయితే పే ఛానల్, ఫ్రీ టు ఎయిర్ ఛానల్,
ఇంకా బ్రాడ్కాస్టర్ బొకే ఇవన్నీ కూడా ఉన్నాయి. మీకు కావాల్సిన డీటెయిల్స్ అన్ని కూడా తెలుసుకోవచ్చు. ఈ డీటెయిల్స్ కోసం చాలా మంది వెయిట్ చేస్తున్నారు. వాళ్ళందరికీ ఈ విషయం తెలిసేలా తప్పకుండా వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ వచ్చే అప్డేట్స్ అని మిస్ అవ్వకుండా ఉండాలంటే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్స్ అలాట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.